వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అన్నయ్య చెప్పమ్మా, ఈ రోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే దేనికి అసలు స్పెషల్? అంటే కృష్ణుడి పండగకి మంచి మంచి రంగుల బొమ్మలు వేసావుగా, అవును. అలాగే మరి ఈ రోజు కూడా మీ స్పెషల్ ఏంటో నాకు చూపించాలి, అలాగే మన ఫాలోవర్స్ అందరికి కూడా చూపించాలి. మాకు అంతా చూడాలని నిజంగా మాకు ఎంతో ఆశగా ఉంది అడగడం. అండ్ మన ఫాలోవర్స్ నా నుంచి స్పెషల్గా ఈ వినాయక చవితికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను చేయకుండా ఉంటానా? నేను కూడా అనుకున్నాను మొన్న కృష్ణుడి పండగకి నేను ఆర్ట్స్ వేసేటప్పుడు నా నుంచి మీరు ఏదో స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తారనేసి, అందుకే నేను కూడా ఈ వినాయక చవితికి ఒక స్పెషల్గా నా చేతులతో నేనే తయారు చేశాను వినాయకుడిని. చూపిస్తాను చూడండి. చూపించండి అన్నయ్య గారు. వావ్, సూపర్ అన్నయ్య, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టింగ్. చూడండి ఫ్యాన్స్, మా గణేశ, మా బుజ్జ గణపయ్య, వండ్రాల ప్రియుడు ఎంత బాగున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడి ప్రతిమను అయితే మట్టితో నేనే సొంతంగా తయారు చేశాను. మా పొలంలోకి వెళ్ళి బంక మట్టిని తయారు చేసుకుని వచ్చి బ్యాక్ సైడ్ చూడండి, ఇలా బంక మట్టితో అయితే చేశాను. అండ్ నా చిన్నప్పుడు నేను ఎప్పుడో వాడిన వాటర్ కలర్ పెయింట్స్ని అయితే ఈ వినాయకుడికి వేయడం జరిగింది. మీకైతే నచ్చిందా? నాకు మనస్ఫూర్తిగా నచ్చింది అన్నయ్య. సో ఫ్రెండ్స్, నేను చాలా మల్టీ టాలెంటెడ్. పెయింటింగ్ వేస్తాను, ఇలా విగ్రహాలను కూడా తయారు చేస్తాను, సాంగ్స్ పాడుతాను, ఇంకా నాకు చాలా టాలెంట్ ఉంది. ఇదంతా నా టాలెంట్ మీకు చూపించుకోవాలని కుతూహలంతో మాత్రమే చేస్తున్నాను నేను ఈ వీడియో. ఇంకా మీరు కూడా తప్పనిసరిగా మట్టి విగ్రహాలను వినియోగించే ఈ వినాయక చవితి జరుపుకోండి. పేస్ట్ ఆఫ్ ప్యారిస్ అని, చైనా మట్టిని, ఇలా చాలా వస్తుంటాయి కదా, వాటిని నెగ్లెక్ట్ చేయండి. మట్టి విగ్రహాలు అయితే మట్టిలో కలిసిపోవడానికి చాలా సులువుగా వీలుగా ఉంటుంది. అండ్ వాటర్లో నిమజ్జనం చేసేటప్పుడు చాలా త్వరగా కరిగిపోతుంది. అదే పేస్ట్ ఆఫ్ ప్యారిస్ అయితే కొన్ని సంవత్సరాలైనా కరగకుండా వాటర్ మొత్తం కాలుష్యం అవుతుంది. మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. మనము నుండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలనేసి అంటే మనం తప్పనిసరిగా ఈ మట్టి ప్రతిమల్ని పూజించుకుందాం. సరే ఫ్రెండ్స్, నా ఈ విన్నపాన్ని మీరందరూ మన్నిస్తారని కోరుకుంటూ సెలవు. జై గణేష్ మహారాజ్కే జై, జై గణేష్ మహారాజ్కే.